మన్యం వాతావరణం ఆహ్లాదకరంగా మారుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాడేరు ఏజెన్సీలో దట్టంగా పొగమంచు కురుస్తోంది. సూర్యోదయ వేళకు గిరిజన గ్రామాలు మంచు ముసుగులో దర్శనమిస్తున్నాయి. పాడేరు ఏజెన్సీ పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. వీకెండ్ కావడంతో మాడగడ, వంజంగి మేఘాల కొండలకు సందర్శకులు చేరుకుని సందడి చేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. చెట్ల మధ్య మంచు తెరలను చీల్చుకుంటూ భానుని కిరణాలు నేలను తాకి సన్నివేశాలు పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. మంచు మేఘాల మధ్య నుండి ఉదయిస్తోన్న భానుని కెమెరాలో బంధిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పర్యాటకులను స్థానిక గిరిజనులు దింసా నృత్యాలతో స్వాగతం పలుకుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఏజెన్సీ వాసులు గజగజలాడిపోతున్నారు. మినమలూరులో 11, అరకులో 9, పాడేరులో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గత 10 ఏళ్ల రికార్డ్స్ ను బద్దలు కొడుతూ చలి తీవ్రత కొనసాగుతోంది. 28 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. రాబోయే 3 రోజులు చలి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్ లో చలి తీవ్రతపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసిరింది. గత 2-3 రోజులుగా పూర్తి స్థాయిలో చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు చూసుకుంటే వాతావరణ శాఖ పూర్తిగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. సో ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రతలు పడిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తానికి పటాన్ చెరువుకు సంబంధించి 5.4 ఉష్ణోగ్రతలుగా నమోదైనట్టుగా చెప్పుకోవాలి. దీంతో పాటుగా మరిన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సింగిల్ డిజిట్కి ఇటు ఉష్ణోగ్రతలు పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒకసారి హైదరాబాద్ చూసుకుంటే 10.8 ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి గత 2 రోజులుగా ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పూర్తిగా పెరిగిపోయింది. చూసుకోవచ్చు మనకు విజువల్స్లో మొత్తం ఇక్కడ ఎవరైతే ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాం, ఇక్కడికి వాకింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వెటర్స్, మంకీ క్యాప్స్ వేసుకొని వస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే దట్టమైన పొగమంచు కమ్ముకొని పూర్తిగా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా చలి అధికంగా ఉంది, తీవ్రంగా ఉంది. అక్కడున్న ప్రజలందరూ కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. సో మేడం చెప్పండి, గత 2-3 రోజులుగా పోల్చుకుంటే చలి ఎలా ఉంది? సో మీరు రోజు ఇక్కడికి వాకింగ్కి వస్తారా, ఎలా ఉంది? రోజు వస్తాం వాకింగ్ కోసం, కానీ 3 రోజుల నుంచి చలి ఎక్కువ అయింది. సో ఇంతకుముందు మనం స్వెటర్, ఈ మంకీ క్యాప్ ఎప్పుడు యూజ్ చేయలేము. ఈ 3 రోజుల నుంచి స్వెటర్, మంకీ క్యాప్ అన్నీ వాడేసి వస్తున్నాము. తర్వాత కూడా చాలా చలిగా అనిపిస్తుంది. లోపల టెంపరేచర్ ఇంకా కొంచెం 2-3 డిగ్రీస్ ఇంకా తక్కువ అవుతుంది. సో లోపలికి ఇంకా ఎక్కువ చలిగా అనిపిస్తుంది. వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరి 2-3 రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, TV9 హైదరాబాద్.